పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ప్రచారం నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా ఆశావాహులు ఇప్పటి నుంచే తమ ప్రయత్నాలు ప్రారంభించాలని సమాచారం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లను ప్రసన్నం చేసుకోవడానికి తమ స్థాయిల్లో గట్టిగా లాబింగ్లు చేసుకుంటున్నారట. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఉన్న ఏకైక మంత్రి అనితను పక్కన పెట్టి ఆమె స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో నేతలు ఎవరి ప్రయత్నాలు వారు దూకుడుగా చేసుకుంటున్నారట. త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దాంతో మంత్రి పదవిని ఆశిస్తున్న వారు అన్ని మార్గాల ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారని సమాచారం. కొంతమంది మంత్రుల పనితీరు బాగాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆ మేరకు ఎల్లో మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో కొత్త వారికి మంత్రులుగా అవకాశం లభిస్తుందనే వార్తలు వెలువడుతున్నాయి. హోంమంత్రి అనిత తీరు పట్ల కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నడూ లేని విధంగా మహిళలు, చిన్నారులపై హత్యలు, అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయి. వాటిని నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన హోంమంత్రి అనితను పక్కన పెడతారని టీడీపీ నేతలే చర్చించుకుంటున్నారు. గత ఏడాది ప్రభుత్వం ఏర్పడిన సమయంలో ఉమ్మడి విశాఖ జిల్లాకు ఒకే ఒక మంత్రి పదవిని కేటాయించారు. ఈసారి 2 పదవులు వస్తాయని కూటమి వర్గాల్లో చర్చ జరుగుతోంది. విశాఖ జిల్లాకు 1, అనకాపల్లి జిల్లాకు మరో మంత్రి పదవి వస్తుందని కూటమి పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారని సమాచారం. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉమ్మడి విశాఖ జిల్లాకు 2 మంత్రి పదవులను వైఎస్ జగన్ కేటాయించారు. ఇప్పుడు కూడా అదే తరహాలో ఉమ్మడి జిల్లాకు 2 మంత్రి పదవులు వస్తాయని కూటమి నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే కూటమి నేతలు ఎవరి ప్రయత్నాలను వారు చాప కింద నీరులా చేసుకుంటూ పోతున్నారట. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తనను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి మంత్రి పదవి ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని గట్టిగా కోరుతున్నారట. యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో బీసీ కోటాలో తనకు పదవి కేటాయించాలని చంద్రబాబు, లోకేష్లపై ఒత్తిడి పెంచుతున్నారట. మరోవైపు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా తన ప్రయత్నాలు తాను చేసుకుపోతున్నారని ఆయన అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. ఆయన పట్ల చంద్రబాబుకు గాని, లోకేష్ కు గాని మంచి అభిప్రాయం లేదని అంటారు. అయినప్పటికీ తన వియ్యంకుడు మంత్రి నారాయణ ద్వారా గంటా శ్రీనివాసరావు పావులు కదుపుతున్నారట. ఎలాగైనా సరే కాపు కోటాలో మంత్రి పదవి దక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. మంత్రి పదవిని దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న గంటా ఇటీవల కాలంలో స్వరాన్ని మార్చారని అంటున్నారు. చంద్రబాబు ఆశీస్సుల కోసం అవసరానికి మించి భజన చేస్తున్నారనే చర్చ టీడీపీలో గట్టిగా వినిపిస్తోంది. మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కూడా ఎంపీ సీఎం రమేష్, కేంద్ర మంత్రి అయిన అల్లుడు రామ్మోహన్ నాయుడు ద్వారా చంద్రబాబు, లోకేష్ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. జనసేన ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, కొణతాల రామకృష్ణ తదితరులు తమ వంతుగా ప్రయత్నాలు గట్టిగానే చేసుకుంటున్నారట. ఈ ఇద్దరు బీసీ కోటాలో ఉత్తరాంధ్ర తరపున మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. మరోవైపు స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారని ఆయన అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. గతంలో టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆయనకు మంత్రి పదవి లభిస్తూనే ఉంది. ఈసారి మాత్రం ఆయన్ను కట్టడి చేయాలనే ఉద్దేశంతో స్పీకర్ పదవిని కట్టబెట్టారని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఈ నేపథ్యంలో మరోసారి తనకు మంత్రి పదవి ఇవ్వాలని, స్పీకర్ పదవి బాధ్యతలు వేరే వారికి అప్పగించాలని అయ్యన్న పాత్రుడు చంద్రబాబుకు గట్టిగానే చెబుతున్నారట. మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు కాకపోయినప్పటికీ ఉమ్మడి విశాఖ జిల్లా నేతలు మాత్రం ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా పావులు కదుపుతున్నారని సమాచారం.